హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నార్మల్గా ర్యాంక్ అనేది డిఫరెంట్ స్టేజ్లో పనిచేయచ్చు. నార్మల్ ఫామ్, ఎక్లియాన్ ఫామ్, డిటర్మినెంట్ ఫామ్, ఇలా చాలా ఫామ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ డిటర్మినెంట్ ఫామ్ అనేది చూద్దాం. డిటర్మినెంట్ ఫామ్ అంటే ఇచ్చిన సపోజ్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, మనకి దీనికి 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ ఏ ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ అనేది 3 అని, ఒకవేళ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వస్తే దానికి 3/3కి సబ్ మ్యాట్రిక్స్ 2/2 తీసుకొని ఆ 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 1గా, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 2గా చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. 2 3 7, 3 - 2 4, 1 - 3 - 1. ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. దీని డిటర్మినెంట్ వచ్చేసరికి డెట్ ఏ ఈక్వల్ టు, సపోజ్ 2కి చేస్తున్నప్పుడు 2 రో 2 కాలమ్ తీసేసి దాన్ని ఆపోజిట్స్లో ఉన్న మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 2 రో కాలమ్ తీసేస్తే -2 × -1 అంటే +2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 4 = 12, +12 ఆల్టర్నేట్ ప్లస్ మైనస్. ఇప్పుడు 2 అయిపోయిన తర్వాత 3 రో కాలమ్ తీసేస్తే -3, 3 × -1 -3, -1 × 4 -4, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ 7కి ఏమొచ్చి 7 రో కాలమ్ తీసేస్తే 3 × 3 -3 -9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అంటే 2 × 14 -3 × -7 ప్లస్ 7 × -7 అంటే 28 ప్లస్ 21 -49 ఈక్వల్ టు 0. 3/3 మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే మనం ఏం చేయాలి? 3/3 మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 వస్తే సబ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. సబ్ మ్యాట్రిక్స్ సపోజ్ మనం 2 3 3 -2 మనం ఎలాగైనా తీసుకోవచ్చు. 3 - 2 7 4 -2 -3 4 -1 3 1 -2 -3 ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఈ 4 అనేది సబ్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటున్నాను. 2 3 3 -2 ఈ 2/2 మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను. దీని డిటర్మినెంట్ ఎలాగంటే ఆపోజిట్ సైడ్స్ చేసుకోవాలి. 2 × -2 -4, -3 × 3 -9 అంటే -12 -13 నాట్ ఈక్వల్ టు 0. 2/2 మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ అనేది 2.